14th జూన్ 1911 ఇటలీలో రోమ్ అండ్ సిటీ నుండి జెనిటీ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైన్ ఆ రోజే ఫస్ట్ జర్నీ చేయడం, సో దానితో ఆ కంపెనీ వాళ్ళు ఫ్రీ ట్రయల్ అని ప్రచారం చేశారు. చాలామంది అప్లై చేస్తే అందులో 100 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. వాళ్ళకి ఫ్రీ జర్నీ ఇవ్వాలని అనుకున్నారు. ఫ్రీ ఫుడ్ అండ్ డ్రింక్స్తో పాటు పట్టుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం కూడా వాళ్ళ బాధ్యతే అని చెప్పారు. ట్రైన్లో 100 మెంబర్స్ ప్యాసింజర్స్, 6 క్రూ మెంబర్స్ అంటే టోటల్ 106 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు. ఇంజన్తో పాటు 3 బోగీలు ఉన్నాయి. లోపల ఉన్న ప్యాసింజర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలానే క్రూ మెంబర్స్ కూడా సర్వీస్ బాగా చేస్తున్నారు. ట్రైన్ ఒక్కొక్క స్టేషన్ని దాటుకుంటూ దాని డెస్టినేషన్ పాయింట్కి దగ్గర అవుతూ ఉంది. ఆ ట్రైన్ని చూసి జనాలు బయట నుండి బై బై కూడా చెప్తున్నారు. అంతా బాగానే ఉంది అనుకునే టైంకి సరిగ్గా లాంబర్డియా టన్నుల్ వచ్చింది. జెనిటీ తన డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి అంటే ఈ టన్నుల్ని తప్పకుండా దాటాలి. ఈ టన్నుల్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. టన్నుల్లోకి జెనిటీ వెళ్ళింది. అది చుట్టూ ఉన్న వాళ్ళు చూశారు. టన్నుల్ లోపలికి వెళ్ళిన ట్రైన్ అయితే బయటికి రాలేదు. ఒకేసారిగా చుట్టూ జనాలు షాక్ అయిపోయారు. ఈ ట్రైన్ ఇన్సిడెంట్ అయిన కొన్ని అవర్స్ని ఆ ట్రైన్ని ట్రేస్ చేద్దాం అనుకున్నారు, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. తర్వాత ఈ న్యూస్ ఇటలీ మొత్తానికి పాకింది. ఈ జెనిటీ ట్రైన్ మిస్సింగ్ గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అందరూ కలిసి ఆ టన్నుల్లోకి వెళ్ళి రీసెర్చ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి క్లూ దొరకలేదు. ఇలా చాలా డేస్ ఇన్వెస్టిగేషన్ చేశారు, అయినా ఏం క్లూ తెలుసుకోలేకపోయారు. అలా రోజు రోజుకి ఏం క్లూస్ దొరకపోవడం వల్ల అందరికీ ఈ కేసు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అలా కొన్ని ఇయర్స్ తర్వాత మెక్సికో నుండి ఒక 2 పర్సన్స్ వచ్చారు. వాళ్ళు ఎవరు అని అడిగితే ఆ రోజు జెనిటీ ట్రైన్లో వాళ్ళు కూడా ట్రావెల్ చేశామని చెప్పారు. కానీ ట్రావెల్ చేస్తున్న సమయంలో ఆ టన్నెల్లోకి వెళ్ళకముందే వాళ్ళు ట్రైన్ నుండి దూకేశారని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో ఒక పొగ కనపడిందంట. ట్రైన్ టన్నుల్లోకి ఎంటర్ అవ్వక కొంతసేపు ముందు వాళ్ళకి ఏవో వింత శబ్దాలు వినిపించాయంట. అవి వీళ్ళు వినపడి భయపడి రన్నింగ్లో ఉన్న ట్రైన్ నుండి దూకేశారు. దెబ్బలు మాత్రం గట్టిగా తాకాయి వీళ్ళకి. ఈ మ్యాటర్ తెలుసుకున్నాక మళ్ళీ టన్నుల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు, అయినా నో క్లూ. చెప్పిన వాళ్ళు యాక్చువల్గా ఆ టైంకి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయి ఉండడంతో వాళ్ళు చెప్పింది ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు నమ్మాలా వద్దా అని ధీమాలో ఉండిపోయారు. కొన్ని రోజులయ్యాక మెక్సికోలో ఉండే ఒక డాక్టర్ దగ్గరికి 104 మెంబర్స్ తన హాస్పిటల్కి వచ్చారని చెప్పాడు. వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయ్యే పర్సన్స్, వాళ్ళ భాష కూడా చాలా డిఫరెంట్గా ఉందని చెప్పారు. వాళ్ళు అసలు ఎందుకు ఇలా అయ్యారో అని తెలుసుకుందామని ట్రై చేశారు, కానీ వాళ్ళు ఏం చెప్పలేదు. ఇది ఇటలీ వాళ్ళు నమ్మారు, ఎందుకంటే ఆ ట్రైన్ నుండి మిస్ అయింది 104 మెంబర్స్ మాత్రమే. తర్వాత వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేశాక సడన్గా వాళ్ళు మాయమైపోయారని డాక్టర్ చెప్పారు. ఇది చెప్పాక ఇటలీ వాళ్ళు ఇది ఫేక్ అనుకొని నమ్మలేదు, కానీ డాక్టర్ వాళ్ళందరూ మాట్లాడే భాష ఒకటే, అది ఇటాలియన్ భాష అని చెప్పారు. కానీ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు జెనిటీలో ట్రావెల్ చేసిన వాళ్ళు అని చెప్పలేం. ఇంకా ఈ కేసు ముందుకు వెళ్ళట్లేదు. ఇంకా జనాలకి, పోలీసులకి అందరికీ దీని మీద ఇంట్రెస్ట్ పోతుంది. రోజు నుండి అదొక మిస్టరీగా ఉండిపోయింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ ఆగిపోయిన ఇన్సిడెంట్స్ మాత్రం ఆగలేదు. చాలామంది ఏం చెప్పారంటే ఈ ట్రైన్ డిఫరెంట్ స్పేస్లో డిఫరెంట్ టైంలో కనపడింది అని చెప్పారు. కానీ ఒకసారి రోమియోలో కనిపిస్తే ఇంకోసారి రష్యాలో, జర్మనీలో, అలా ఇంకొంతమందికి ఈ ట్రైన్ ఇండియాలో కూడా చూశారని చెప్పారు. వాళ్ళకి జెనిటీ మోడల్ సేమ్ టు సేమ్ కనపడిందని చెప్పారు. ఉక్రెయిన్లో ఒక స్టేషన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకరోజు నైట్ టైం 11 దాటింది. అది చాలా చిన్న స్టేషన్. ఆ టైంలో ఎవరూ లేరు. ఒక స్టేషన్ మాస్టర్ మాత్రమే ఉన్నాడు. అక్కడికి వచ్చిన జెనిటీ ట్రైన్ని తాను చూశానని చెప్పాడు. టైం టేబుల్లో కూడా ట్రైన్ వస్తున్నట్టు ఏం మెన్షన్ అవ్వలేదు. డైరెక్ట్గా వచ్చి ఆగకుండా వెళ్ళిపోయిందని చెప్పాడు. తర్వాత ఆ ట్రైన్ ఒక కొండల్లోకి వెళ్ళిపోయిందని చెప్పాడు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టేషన్ మాస్టర్ పైనున్న సీనియర్ ఆఫీసర్స్కి చెప్పాడు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ కొండల్లో ఒక ప్లేస్లో శ్మశానం ఉంది. అక్కడ 200 పైన సోల్జర్స్ని పాతిపెట్టారు. ఈ ట్రైన్ మిస్టరీని ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. కానీ ఆ స్టేషన్ మాస్టర్ చెప్పినప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే తాను ఎగ్జాక్ట్గా జెనిటీ ట్రైన్ ఎలా ఉందో అలా చెప్పాడు. కానీ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే తాను ఎప్పుడూ ఆ ట్రైన్ని చూడలేదని చెప్పాడు. ఇలానే ఒక ఇన్సిడెంట్ అయ్యింది. ఒక పర్సన్కి జెనిటీ ట్రైన్ కనిపించింది.
కానీ అది 1840 అంటే 71 ఇయర్స్ బ్యాక్ కనపడిందని అన్నారు. కానీ దీనిని 1911లో స్టార్ట్ చేశారు. దీని గురించి మిస్టరీ ఈ రోజుకి ఇటలీలో ఉంది. ఫైనల్గా అందరూ ఏమన్నారు అంటే ఒక ట్రైన్ డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ టైమ్స్లో కనిపిస్తుంది. దీని వెనుక ఆ సీక్రెట్ ఏంటో తెలియదు, కానీ అందరూ నమ్మేది ఆ టన్నుల్లో టైం ట్రావెల్లోకి వెళ్ళిపోయిందని అన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.